సార్ ఇక్కడ ఎలక్షన్స్ ముందు రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ టార్గెట్ చేసిన వైసీపీ నాయకులు మాట్లాడితే ఆయన పర్సనల్ లైఫ్, ఆయన పొలిటికల్ సినిమాల మీద కానీ రాజకీయ అనుభవం లేదు అని, కనీసం పార్లమెంట్ గేటుకు కూడా దాటలేను అని అసెంబ్లీ గేట్ కూడా దాటలేడు అని ఆరోపించిన ఒక్కరు కూడా ఇప్పుడు ఒక్కరు కూడా ఎక్కడ కనిపించడం లేదు సార్. అంటే భయపడ్డారా, లేకపోతే మాట్లాడేంత ధైర్యం లేకనా సార్? భయపడటం, మాట్లాడే ధైర్యం చేయలేకపోవటం, రెండు బయటకు వస్తే జనం ఏమైనా తిరగబడతారనే భయాందోళన. ఆల్రెడీ తిరగబడ్డారు సార్, ఆల్రెడీ తిరగబడ్డారు. ఆయన్ని అసెంబ్లీ గేటు దాటనివని అన్నారు కదా, ఎవరు, ఒక రోజా గారు, ఆమె చెన్నై వెళ్ళిపోయారు అంటున్నారు, లేకపోతే ఒక అంబటి రాంబాబు, లేకపోతే ఒక పేర్ని నాని, కొడాలి నాని, అమర్నాథ్, అనిల్ యాదవ్, వీళ్ళందరూ ఏమైపోయారని జోగి రమేష్ ఒక్కళ్ళన్నా గెలిచారో చెప్పండి, మీరు చెప్పండి సార్. ఆయన గేటు అసెంబ్లీ గేట్ అంటున్నారు, వాళ్ళ ఇంటి గేటు దాటి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారంటే అర్థం చేసుకోవాలి. రాజకీయం అంటే జనం చాలా తెలివిగలరు, ఓటరు. దేవుడు చాలా గొప్పవాడు. పవన్ కళ్యాణ్కి దైవబలం ఉంది కాబట్టి, ఆయన కమిట్మెంట్తో ఉన్నాడు కాబట్టి, ఎక్కడ కూడా తొనకలా బెనకలేదు కాబట్టి, ఆయన వ్యక్తిగత విమర్శలు చేసిన ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు కాబట్టి, ఈ రోజున ఆయన సీఎంతో పాటు సరిసమానంగా సహచర ముఖ్యమంత్రిగానే ఉన్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా నోరుందని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తుంటారు. నీకు వాక్ స్వాతంత్రం హక్కు ఉంటుంది. మీకు ఆర్టికల్ 21, ఆర్టికల్ 40 ప్రకారం మీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్, రైట్ టు లైవ్, ఎక్కడైనా బతకొచ్చు మీరు. కానీ ఇతర మనోభావాలు దెబ్బతినకూడదు, ఇతర ఫ్యామిలీల జోలికి మీరు వెళ్ళకూడదు అనేదానికి ఇది చిన్న ఎగ్జాంపుల్. కేతిరెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు మాజీ వైసీపీ నాయకులు చెప్తున్నారు, మేము తప్పు చేసాం పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు. అదేవిధంగా పేరు నాని కూడా కార్యకర్తలంతా రోడ్డు మీద పడిపోయారు, సీఎం ఆఫీస్ సరిగ్గా పనిచేయలేదని పేరు నాని కూడా చెప్తున్నాడు. ఇక జక్కంపూడి రాజా ఆల్రెడీ ఆరోపించాడు, అసలు మాకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు గౌరవలేదని. ఇవన్నీ చేసిన తప్పుల వల్ల ఈ యొక్క ఇది జనం తీర్పిచ్చారు. గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలు విధ్వంసం ఏంటో మనం చూసాం సార్. విధ్వంసం ఎలా ఉంటుందని మనం గమనిస్తున్నాం మాధ్యమాల ద్వారా కానీ ప్రభుత్వ పాలన ద్వారా. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 నెల అవుతుంది సార్, నెల దాటుతుంది. ఈలోపే వీళ్ళు కొంతమంది మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి విధ్వంస పాలన జరుగుతుంది, అరాచక పాలన జరుగుతుంది అని చెప్పి ఆరోపిస్తున్నారు సార్. దాన్ని ఏ కోణంలో చూడొచ్చు సార్? అంటే ప్రజలు తిరుగుబాటుని ఇక్కడ ప్రజల తిరుగుబాటు ఇక్కడ ఏం లేదు. వైసీపీ వాళ్ళు తట్టుకోలేక పరిపాలన మంచిగా పరిపాలిస్తున్నారు, ఏదో ఒకటి ఎలిగేషన్ ఇవ్వాలి, మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి బయటకు వస్తున్నారు అంతే. అసెంబ్లీలో కూడా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ సమావేశాలు కూడా వెళ్తారా, రేపు మళ్ళీ బడ్జెట్ సమావేశాలు వెళ్తారో కూడా లేదు తెలియదు. ఇక్కడ కక్షపూరిత వాతావరణం ఏముండదండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, చంద్రబాబు నాయుడు చెప్పిన, చట్టం తన పని తాను చేసుకుపోద్దని. ఈ అస్తవ్యస్తమైన, మీరు అన్నారు చూసా, విధ్వంసమైన ఈ రాష్ట్ర పాలన గాడిలో పెట్టాలంటే అంత ఈజీ కాదు. 2.5 లక్షల కోట్ల అప్పు నుంచి 10.5 లక్షల కోట్లు అప్పుకి వెళ్ళిపోయింది. ప్రతి నెల 6,000 కోట్ల అప్పు కట్టాలా. ఎక్కడి నుంచి తేవాలా? టూరిజం డెవలప్ చేసుకోవాలా, తీర ప్రాంతాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలా, ఐటీ కంపెనీ రావాలా, హిందుస్థాన్ రిఫైనరీ లాగా 50-60 వేల కోట్ల ప్రాజెక్టుతో ఒకటి వస్తుంది. 4 సంవత్సరాలు పూర్తి అయితే 30-40 వేల మందికి ఉపాధి వస్తుంది. ఇలాంటి భారీ పరిశ్రమలు తెచ్చుకోవాలా. మోదీ గారితో సాన్నిధ్యంతో ఉండి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇది కావచ్చు, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కలిసి రాష్ట్రానికి మంచి ప్రాజెక్ట్స్ తేవాలా, ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవాలా, నిధులు తెచ్చుకోవాలా, స్పెషల్ స్టేటస్ ఈగిపోయినా స్పెషల్ ప్యాకేజ్ అన్నా తెచ్చుకోవాలా. తెచ్చుకుంటే తప్పితే ఇప్పుడు మీకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు సార్. 22 మంది ఎంపీలు ఇచ్చి మెడల్ వచ్చి స్పెషల్ స్టేటస్ తెస్తానని గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకు మెడల్ వంచలా? మరి 5 సంవత్సరాలు మిమ్మల్ని ప్రజలు చూశారుగా, వీళ్ళని కనీసం 1 నెల కూడా కాలేదుగా. చూడండి, వాళ్ళు సఫిషియంట్ టైం ఇవ్వాలా, ఇప్పుడు సమయం ఇవ్వాలా. వాళ్ళు ఎక్కడ కక్షపూర్తి ఏం కనపడుతున్నా, తప్పు చేస్తే, అవినీతి పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నేడు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారా సార్? డెఫినెట్గా, మీ డౌట్ ఎందుకు? కలియుగ వెంకటేశ్వర సాక్షిగా ఆయన దండం పెట్టుకొని తిరుమల వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పాడు, ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభమైంది అని చెప్పాడు. ఎందుకంటే తెలుసు ఆయన మీద కూడా అలిపిరిలో జరిగినప్పుడు ఆయన స్వామి కాపాడాడు అనేది. ఆ తర్వాత వచ్చి ఆయన సెక్రటరీలో వచ్చి సంతకాలు పెట్టింది మీకు తెలుసు. ఫస్ట్ జాబు మెగా డిఎస్సి 12,600 పోస్టులు సంతకం పెట్టాడు. రెండోది ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఈ ప్రభుత్వం దిగిపోవడానికి ప్రధానమైనది ల్యాండ్ టైటిల్ యాక్ట్, అది రద్దు చేశారు. 3 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించారు. ఒకవైపు అన్నా క్యాంటీన్లు, ఒకవైపు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా వస్తాయని చెప్పి పవన్ గారు చెప్పారు. ఆ విధంగా రేపు ఆగస్టు 10 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చేస్తున్నాయి.
ఇకపోతే స్కిల్ సైన్సెస్ అంటే ఎప్పుడైతే నిరుద్యోగులు చదువుకొని వాళ్ళు సరే సరే దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు లేవు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు. వీటితో పాటు పింఛను ఎంత పెంచారండి? 4,000 చేశారు, 3,000 ఏరియర్స్తో కలిపి 7,000 ఇచ్చారు. వాళ్ళకి 1 తారీఖే జీతం సాక్షాత్ వీళ్ళే అందరూ దగ్గరుండి పంచారు. ఇచ్చారు. అంటే ఇప్పుడు వాలంటీర్లు ఉంటేనే అవుతాయి అన్నారు, వాలంటీర్లు లేకుండా మరి పంచారు కదా, సక్సెస్ అయింది కదా. దాన్ని కూడా రాజకీయం రాజకీయం చేస్తారు. ఇక్కడ ఏంటంటే కమిట్మెంట్తో చేస్తున్నారా లేదా? రేపు ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టు 15 నుంచి అనుకుంటున్నారు, చేస్తారు కదా. ఆల్రెడీ పోలవరంలో ఏమి జరిగిందని విదేశాల నుంచి ఇంజనీర్లు పిలిచి చూస్తున్నారు కదా. మీరు మీకు 5 సంవత్సరాల సమయం ఇచ్చినప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఒక నెల కూడా కాకపోయినా అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రతిపక్షానికి. ఏదేమైనా ఇచ్చిన వాగ్దానాల దిశగా మేనిఫెస్టోలో ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో అది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఉమ్మడి మేనిఫెస్టో. దాన్ని విపరీతమైన హామీలు ఇచ్చిన మాట వాస్తవమే. హామీని తగ్గట్టుగా ఆ దిశగా పరిపాలన ఉందా లేదా అంటే 100% ఆ దిశగానే పరిపాలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్ర రాష్ట్రంలోనూ పార్టీ ఉన్నది సార్. ఇప్పుడు టీడీపీ కూడా ఉండేది. ఇప్పుడు పుంజుకుంది సార్, జనసేన చాలా పుంజుకుంది, టీడీపీ కూడా మంచి మైలేజ్ వచ్చింది సార్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పార్టీలు మళ్ళీ రియాక్టివేట్ అవుతాయి సార్? డెఫినెట్గా ఆయన కొండగొట్ట ఆంజనేయస్వామి టెంపుల్కి వచ్చినప్పుడే చెప్పాడు బీజేపీతో కలిసి పనిచేస్తామని. అంతకుముందు ఎవరు ఊహించిన విధంగా 42 కార్పొరేటర్లు అయ్యారు. అప్పుడు జనసేన అభ్యర్థులు కూడా పోటీ చేసిన కేవలం బీజేపీ అధిష్టానం అడిగిందని చెప్పి విత్డ్రా చేసుకున్నారు. అప్పుడు సాక్రిఫై చేసింది జనసేన. మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పోటీ చేశారు 8 స్థానాల్లో. మిగతా టీడీపీ పోటీ చేయకపోయినా, వైసీపీ పోటీ చేయకపోయినా వీళ్ళు ఉనికిని కూకట్పల్లి లాంటి దాంట్లో ఒక 50,000 ఓట్లు వచ్చినాయి. ఉనికి ఉంది ఇప్పుడు అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు అక్కడ కూటమి అధికారులు వచ్చింది, బీజేపీ, టీడీపీ, జనసేన. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి వెళ్తానికి ముందే బీజేపీ కూడా సానుకూలంగా ఉంది. అదే సమయంలో మీరు ఒకటే డౌట్ అంటే టీడీపీ వస్తుందా లేదా అనేది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ 3rd పొజిషన్కి వెళ్ళిపోయింది. 0 ఎంపీ స్థానాలు, 4 నుంచి 8 స్థానాలు ఎగబాకింది బీజేపీ. అంటే డి అనే విధంగా కాంగ్రెస్కి ఎవరున్నారు ఇక్కడ? సంజయ్ అనే వ్యక్తిని మార్చకపోతే వేరే విధంగా ఉండేది రాజకీయం. ఎందుకు మార్చారు ఇప్పుడు కూడా తెలియలా. సరే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యాడు, ఆయన రాజకీయాలు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు. దీనికి జనసేన కలిస్తే అద్భుతంగా ఉంటుంది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో రిజల్ట్ మనం చూడొచ్చు. అదేవిధంగా టీడీపీ కూడా కలిసింది అనుకోండి. టీడీపీ కూడా 4 దశాబ్దాల క్రితం ఇక్కడే ఆవిర్భవించింది. హైదరాబాద్ బేస్నే ఆవిర్భించిన పార్టీ. ఆ పార్టీ పూర్వవైపును తీసుకొస్తామని చెప్పాడు. అక్కడ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరరావు కొన్ని తప్పుల వల్ల పార్టీ కొద్దిగా ఇదైంది, కానీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. దాన్ని పూర్వవైపును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా అంటున్నాడు. ఆ దిశగా ఆ పార్టీ వైపు చూసే కేడర్ కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే సెంటిమెంట్తో రాష్ట్రాలు ఇది అనేది లేదు, పోయింది. ఉభయలో ఒకలే అనే భావన మనకు కనపడుతుంది. కాబట్టి ఉభయలో ఆ చర్చల ద్వారా దీర్ఘకాలికంగా ఉన్న పరిష్కరించుకోవాలా, అన్నదమ్ములాగా కలిసి ఉంటే అందరూ ఆహ్వానిస్తారు.